వెల్కమ్ బ్యాక్ టు షారెన్ స్టోరీస్. చాలా రోజుల గ్యాప్ తర్వాత మీ అందరి ముందుకు వచ్చేసానండి. నేను రీసెంట్గా మనాలి వెళ్ళాను ట్రిప్కి, ఫ్యామిలీ అందరితో కలిసి. ఆ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ వీడియోలో చూసేయండి. మేమైతే నోయిడా నుండి స్టార్ట్ అయ్యాము, డైరెక్ట్ కార్ బుక్ చేసేసుకున్నాము మనాలికి. సో ఇది రూట్ అనమాట. ఇక్కడ ఈ కొండలు ఇవన్నీ పడిపోతుంటాయి అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు. సో మేము వెళ్ళినప్పుడు కూడా వర్షం పడింది. ఇటు సైడ్ ఏమో లోయ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో రోడ్ ఉంటుంది. సో ఇలాంటి యాక్సిడెంట్స్ అవి జరగకుండా ఇలాంటి టన్నల్స్ అక్కడ కన్స్ట్రక్ట్ చేశారనమాట. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. ఈ టన్నల్స్ ఏంటంటే కొండ లోపల నుండి ఉంటాయి. సో ఫైనల్గా ఇది కుల్లు సిటీ అనమాట. కుల్లు రీచ్ అయిపోయాం మనము. ఫస్ట్ కుల్లు వస్తుంది, తర్వాత మనాలి వస్తుంది అనమాట. కుల్లుకి మనాలికి ఒక కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఇది మనాలి అనమాట. అసలు క్లైమేట్ అది ఎంత బాగుందంటే చాలా చల్లగా ఉంది. ఇక్కడికి రాగానే ఇలాంటి షాప్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఇలాంటి సూట్స్ అవి తీసుకోవాలి, ఎందుకంటే పైన చాలా కోల్డ్ ఉంటుంది, మంచు అది ఉంటుంది కాబట్టి. సో మేము కూడా తీసుకున్నాము కొన్ని. అండ్ ఈ షాప్స్లోనే మనకి కొన్ని అడ్వెంచర్స్ ఉంటాయి అన్నమాట. అంటే జిప్ లైన్, హాట్ బెలూన్, పారాగ్లైడింగ్, ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మేమైతే కొన్ని యాక్టివిటీస్కి మనీ పే చేసాము. ఇది జిప్ లైన్ అనమాట. ఇదైతే నాకు సెకండ్ జిప్ లైన్. నేను ఆల్రెడీ ఒకసారి అరకులో జిప్ లైన్ ఎక్కాను. అది చాలా తక్కువ డిస్టెన్స్ అండ్ తక్కువ హైట్. ఇదైతే మనకి ఆల్మోస్ట్ 10,000 feet అలా వస్తుంది అనమాట. చాలా పైకి ఉంటుంది. దట్టు బీచ్ రివర్ ఉంటుంది కదా, బీచ్ రివర్ మనాలి దగ్గర ఉంటుంది, దాని మీదుగా ఉంటుంది అనమాట. కింద రివర్, పైన ఇది. ఇక్కడ నుండి కనిపించడానికి చాలా తక్కువ హైట్ లాగా ఉంది, కానీ చాలా ఎక్కువ హైట్, కిందకి చాలా ఎక్కువ ఉంది హైట్. అండ్ డిస్టెన్స్ కూడా ఎక్కువే ఉందన్నమాట. మేమైతే ఇక్కడికి వీడియో చేద్దామని అనుకున్నాము, కానీ ఎందుకులే రిస్క్, ఫోన్ ఏమైనా పడిపోతుందిలే అని మేము చేయలేదు, ఫోన్ పట్టుకెళ్ళలేదు. కానీ వీళ్ళే వీడియో తీస్తారు. వీడియో తీయడానికి వాళ్ళు 500 తీసుకుంటారంట. సో మేము అది తీసుకోలేదు. కానీ జిప్ లైన్ అయితే చాలా బాగుంది. ఆ రివర్, ఆ వ్యూ చాలా బాగుంది. అక్కడ నుండే ఈ మంచు కొండలు అన్నీ చాలా బాగా కనిపించాయి. వీడియో తీసుంటే చాలా బాగుంది అనిపించింది నాకు తర్వాత. సో ఇక్కడ ఇల్లులు అవి కూడా చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇల్లులు అన్నీ ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. వింటర్లో అయితే ఈ రోడ్స్ అన్నీ మంచుతో ఉంటాయి మొత్తము. అసలు వెహికల్స్ వెళ్ళడానికి కూడా ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే ఫుల్ మంచు ఉంటుంది. బస్తాలు బస్తాలు ఎత్తుతూ ఉంటారు మంచుని. ఇంకా మేము ఇక్కడ మనాలి నుండి పైకి వెళ్తున్నాము. బువారా, ఇంకా సోలంగ్ వ్యాలీ, ఇవన్నీ పైకి ఉంటాయి. కీలాంగ్, ఇవన్నీ చూడాల్సిన ప్లేసెస్ అన్నమాట. సో మనాలి మెయిన్ సిటీ నుండి పైకి ఒక 15 to 20 kilometers మనకి చూడాల్సిన ప్లేసెస్ ఇవన్నీ ఉంటాయి. సో మనం 15 to 20 kilometers ట్రావెల్ చేయాలి. ఇవన్నీ ఘాట్ రోడ్సే ఉంటాయి. అండ్ ఫుల్ వ్యూ ఉంటుంది, చాలా బాగుంది వ్యూ మాత్రం, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఆ వ్యూ అది చూసేటప్పుడు, అంటే ఫస్ట్ టైం కాబట్టి మాకు ఆ ఫీల్ చాలా బాగా నచ్చింది. అండ్ మేము మధ్యలో ఒక దగ్గర ఆగి కొంచెం ఫుడ్ అది తీసుకున్నాం, లంచ్ చేస్తున్నాము. అండ్ ఇలాంటి ట్రావెల్స్ అవి చేస్తున్నప్పుడు ఎక్కువ హెవీగా ఏం తినకూడదు, ఎందుకంటే ఘాట్ రోడ్స్ కాబట్టి. అండ్ కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి నాలాగా, అలాంటి వాళ్ళు అసలే తినకూడదు. సో అందుకనే నేను ఏం తినలేదు. వీళ్ళందరూ కొంచెం కొంచెం తిన్నారు. లైట్గా ఫుడ్ తీసుకోవాలి ఇలాంటి ఘాట్ రోడ్స్ అవి వెళ్తున్నప్పుడు. ఇంకా మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. వెళ్తున్న కొద్దీ మనకి మంచు పర్వతాలు దగ్గర అవుతున్నాయి. అలాగా చాలా బాగుంది ఆ ఫీల్ మాత్రం. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అంటే ఫొటోస్ వీడియోస్ తీసుకునే కంటే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది, అంత బాగుంది. అసలు సమ్మర్లోనే ఇంత మంచు ఉందంటే వింటర్లో ఇంకెంత మంచు ఉంటుందా అనిపించింది. ఇక్కడికి వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంది. ఒక పక్క రోడ్డు, ఇంకా ఇటు సైడ్ అన్నీ మంచు పర్వతాలు ఉన్నాయి. అండ్ మేము వెళ్ళినప్పుడు చిన్నగా వర్షం పడింది అండ్ ఆగిపోయింది కాబట్టి, సో కొంచెం కొంచెం క్లౌడ్స్ కూడా ఉన్నాయి. ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కింద అంతా లోయలు ఉన్నాయి అండ్ పక్కన మంచు పర్వతాలు ఉన్నాయి. ఈ ప్లేస్లో రోడ్డుకి ఇటు సైడ్ ఫుల్ మంచు ఉంది. ఇక్కడ చూడండి, అసలు చేయి పట్టుకోవడానికి కూడా రావట్లేదు. అందుకే ఇక్కడ ఈ ప్లేసెస్లో అయితే మనం కంపల్సరీగా గ్లౌజెస్ ఇవన్నీ యూస్ చేయాలి. చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం, ఎందుకంటే రెండు పక్కల మనకి మంచు గట్టిగా ఉంది. సో ఫైనల్గా ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, ఇంకా మనకి చాలా యాక్టివిటీస్ అవి ఉన్నాయి, అడ్వెంచర్స్ ప్లేసెస్, ఫుడ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మా మమ్మీ అయితే చాలా కష్టపడింది ఆ డ్రెస్ వేసుకోవడానికి. నాకు నచ్చలేదు, వద్దు అని చెప్పేసి ఇప్పేసింది మళ్ళీ.
అసలు వాళ్ళిద్దరి కోసమే భయపడ్డాం మేము. ఎందుకంటే ఇలాంటి ప్లేస్‌లో వాళ్ళు ఉండగలరా లేదా అని. సో, కానీ మంచిగానే ఉంది. ఎందుకంటే సమ్మర్ కాబట్టి. సమ్మర్‌లో కాబట్టి మనకు కొంచెం ఎండగా కూడా ఉంది అండ్ చల్లగా కూడా ఉంది. అదే వింటర్‌లో అయితే మనకి అసలు మంచు పడుతూనే ఉంటది రోజు. అండ్ ఇంకా చాలా కష్టం కూడా అవుతది. ఎందుకంటే ట్రావెల్ చేయడానికి. ఇక్కడైతే చాలా మంచు ఎక్కువుంది. అండ్ చాలామంది టూరిస్టులున్నారు. ఇక్కడ ఈ మౌంటైన్స్ అవి చాలా పెద్దగున్నాయి. నార్మల్‌గా వింటర్‌లో మొత్తం మంచు ఉంటది ఇక్కడంతా. వ్యూ కూడా చాలా బావుంది. అసలు సమ్మర్‌లో ఇలాంటి ప్లేసెస్‌కి రావాలని చాలా మందికుంటది. కానీ ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలి. ఎందుకంటే మన ఇండియాలోనే ఉన్నాయి. హిమాలయాస్, హిమాచల్ ప్రదేశ్, మనాలి ఇవన్నీ మనం ట్రై చేయాల్సిన ప్లేసెస్. ఇంకా రాగానే మా వాడు స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఏంటంటే మనకి గ్రిప్ ఉండదు, నించోడానికి ఉండదు. సో, నేనైతే కూర్చొనే ఉన్నాను. ఇంకా ఏవో చిన్న చిన్నవి ట్రై చేస్తున్నాను. వాటితో చిన్న చిన్న టాయ్స్ ఏమైనా షేప్స్ అవన్నీ ట్రై చేద్దామని. అసలు ఇక్కడ గ్లౌజెస్ లేకపోతే అసలు స్నో పట్టుకోవడానికే అవ్వదు. అసలు కొంతసేపు ఇలా పట్టుకుంటే ఫుల్ ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు. అంత అంత చలిగా ఉంది. అండ్ ఇక్కడ మేము కొంతసేపు ఆడుకున్నాము. చాలానే ఎంజాయ్ చేసాము. ఇంకా చాలామంది ఫొటోస్, వీడియోగ్రాఫర్స్ ఫొటోస్ అవి కూడా మనకు తీస్తారు. కెమెరామెన్స్ ఉన్నారు. మేము ఇక్కడ ట్యూబ్ స్లైడింగ్ కూడా బుక్ చేసుకున్నాము ఆడుకోవడానికి. ఇది మనిషికి 500 అనమాట. ఇక్కడ నుండి ఆ కింద వరకు తీసుకెళ్తారు. ఇది కూడా బాగుంది. మనమే ఇది చేయాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే కింద నుండి పైకి వచ్చేలోపే చాలాసార్లు జారిపోయాం మేము. అది చాలా స్లోప్ ఎక్కువ ఉంది. సో, కింద నుండి పైకి వచ్చేసరికి చాలా జారిపోయాము. ఇంకా అది అయిపోయాక మేము నార్మల్గా ఆడుకున్నాము స్నోలో. ఇంకా మళ్ళీ మళ్ళీ రాము కాబట్టి చాలాసేపు ఉన్నాము. అండ్ చాలా ఎంజాయ్ చేసాము పిల్లలతో కూడా. మేము ముగ్గురం అయితే అలా ఆడుకుంటూనే ఉన్నాము. ఇంకా డ్రెస్సెస్ ఏమవుతాయి ఏమీ ఆలోచించలేదు మేము. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్కి మళ్ళీ ఎప్పుడు వస్తామో, అసలు వస్తామో రామో కూడా తెలీదు. ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి ఇలాంటి ప్లేసెస్ చాలా ఎంజాయ్ చేయాలి. ఇక్కడైతే చాలానే యాక్టివిటీస్ ఉన్నాయి. ఇదే కాకుండా మేమైతే ఒకటి ట్యూబ్ స్లైడింగ్ ట్రై చేసాము. ఇంకా జిప్ లైన్ ట్రై చేసాం కదా, అది కాకుండా జీప్ సఫారీ, ఇది ఇంకా క్వాడ్ బైకింగ్ చాలానే ఉన్నాయి స్నోలో ఆడుకునేవి. ఇంకా నార్మల్గా కూడా మనకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. పారాగ్లైడింగ్, హాట్ బెలూన్ ఇవన్నీ సాలంగ్ వ్యాలీ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ ఫేమస్. ఇంకా రివర్ రాఫ్టింగ్ అయితే ఇది బీచ్ రివర్లో చాలా ఫేమస్ అనమాట. సో, మేము ఫైనల్గా రూమ్కి రిటర్న్ అయిపోతున్నాము. ఇదంతా మనం ఇందాక చూసిన వ్యూ, బట్ డిఫరెంట్ డైరెక్షన్లో. ఇదంతా కొండల వైపు ఉన్న వ్యూ అనమాట. ఇక్కడ కొంతమంది ఆగే ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఇందాక మీకు చెప్పాను కదా రెండు మంచు ఉంటుందని. ఈ పొల్యూషన్ వల్ల, డైలీ వెహికల్స్ వెళ్ళడం వల్ల ఇలా బ్లాక్గా అయిపోయింది. ఇదంతా స్నోయే. ఇదంతా లేకపోయింటే చాలా బాగుండేది ఈ వ్యూ. ఇంకా మనం అలా పైకి వెళ్తూ ఉంటే ఇలాంటివి చాలా ప్లేసెస్ ఉంటాయి. అంటే లే అని ఒక ప్లేస్ ఉంటుంది, శ్రీనగర్, ఇవన్నీ పైకే వెళ్ళాలి. ఇంకా మనాలి కంటే పైకి వెళ్ళాలి. ఒక 400 కిలోమీటర్స్ ఉంటుంది. సో, ఆ ప్లేసెస్ అంతా మొత్తం ఘాట్ రోడ్స్, మొత్తం స్నో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా లడాక్ అది వెళ్ళే వాళ్ళు కూడా ఈ ప్లేస్ నుండే వెళ్తారనమాట బైక్స్లో. ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ 5 to 6 ఈ టైంలో క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే ఆ తర్వాత చాలా మంచు ఉంటుంది అండ్ చీకటి కూడా అయిపోతుంది. ఇక్కడ లైట్స్ కానీ ఏమి ఉండవు. ఇది నార్మల్ అవుట్ సైడ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎవరు ఉండరు. ఈ కొండలకి మధ్య మధ్యలో అక్కడక్కడ వాటర్ ఫాల్స్ లాగా కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి. ఆ వాటర్ ఫాల్స్ అలా వచ్చి మంచు కొండలకి కింద వెళ్తున్నాయి అన్నమాట వాటర్. ఆ వాటర్ అలాగే బీచ్ రివర్లో కలుస్తుంది. ఈ పక్కన మీకు కనిపిస్తే చూడండి, బీచ్ రివర్ ఈ పక్కనే ఉంటుంది. ఇటు సైడ్ అంతా బీచ్ రివర్, ఇటు సైడ్ అంతా రోడ్ అనమాట. అసలు ఈ కొండ పీక్ అయితే వెళ్ళాలనిపించింది నాకు. అంత బాగుంది వ్యూ అంతా. కానీ చిన్న కొండనే ఎక్కలేకపోయాం మేము. అది జారిపోతూనే ఉంటుంది, పడిపోతూనే ఉంటాం మనం ఐస్ గడ్డ మీద. నార్మల్గా మనం ఐస్ గడ్డ మీద కాలు పెడితే ఎలా ఉంటుంది, ఫ్రిక్షన్ ఏమి ఉండదు. సో, జారిపోతుంటాము. అలాగే అనమాట ఇది కూడా సేమ్. మనం పడిపోతూనే ఉంటాము. మనకి సరైన షూస్ ఉండాలి. దాన్ని బట్టి మనం పైకి వెళ్ళగలం. ఈ ట్రెక్కింగ్స్ అవి చేసేవాళ్ళు మాత్రం చాలా ప్రికాషన్స్ అవి తీసుకుంటారు. ఈ పైన అంతా చూడండి ఫుల్ మంచు ఉంది. ఇక్కడ మేము కొంతసేపు ఆగాము. ఇక్కడ వ్యూ అది బాగుంది, పిక్చర్స్ అవి తీసుకుందామని చెప్పేసి.
సో ఈ ప్లేస్ నుండి అయితే శ్రీనగర్ అరౌండ్ 560 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళాలి, ఫుల్ ఘాట్ రోడ్స్ ఉంటాయి. లే కూడా అంతే 400 కిలోమీటర్స్ సంథింగ్. సో మేము ఫైనల్గా అయితే రిటర్న్ అయిపోయాము. ఇది మా డే 1 ఇన్ మనాలి. సో ఇది మా డే 2 ఇన్ మనాలి. డే 2 ఏంటంటే డే 1 అంతా మేము పైకి వెళ్ళాము, డే 2 కిందకి వెళ్తున్నాం అనమాట. అంటే కుల్లు సైడ్ అనమాట. కుల్లు మేము ఇప్పుడు ఉండేది మనాలి, ఇంకా కిందకి వెళ్తే కుల్లు ఇవన్నీ ప్లేసెస్ వస్తాయి. మేము ఉంటున్న ఈ రూమ్ నుండి వ్యూ అయితే చాలా బాగుంది. బీచ్, రివర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడే ఈ హోటల్లోనే మాకు ఫుడ్ అది మేము చేసేసాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ వెకేట్ చేసేగానే ఇంకా మనాలి షాపింగ్ చేయడానికి కానీ వెళ్ళాము. ఇది మనాలిలోనే చాలా ఫేమస్ స్ట్రీట్ అనమాట. మాల్ రోడ్ అంటారు దీన్ని. ఇది చాలా పెద్ద స్ట్రీట్. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి వులెన్వి. ఇక్కడ ఫేమస్ అంటే ఇవే అన్నమాట. ఇంకా బ్యాంగిల్స్ అన్నీ ఆల్మోస్ట్ హ్యాండ్ మేడే ఉంటాయి. అన్ని క్రాఫ్ట్స్ ఈ టైప్లో ఉంటాయి. చూడండి, హ్యాండ్ బ్యాగ్స్ కానీ బ్యాంగిల్స్, జ్యువెలరీ ఇవన్నీ అలానే ఉంటాయి. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, అంటే బుద్ధుడిది అనమాట. చిన్న టెంపుల్ టైప్లో ఉంది. ఇక్కడ ఈయన బుద్ధుడిది ఇక్కడ స్టాచ్యూ లాగా ఉంది. నార్మల్గా ఒక టెంపుల్ లాగా ఉందన్నమాట. నార్మల్గా మేము విజిట్ చేసేసి ఇంకా వెంటనే వచ్చేసాము. ఇంకా ఇక్కడ మనాలిలోనే బయట ఫుడ్ అది ట్రై చేసాము. ఇదేదో కొంచెం వెరైటీగా ఉందని ట్రై చేసాం అనమాట. బాగానే ఉంది. దీని పేరు మర్చిపోయాను నేను. ఇంకా ఇక్కడ షాపింగ్ స్ట్రీట్ చాలా ఉన్నాయి. నార్మల్గా మన ప్లేసెస్లో ఎలా ఉంటాయో, కాకపోతే ఇక్కడ వులెన్వి అన్ని హ్యాండ్ క్రాఫ్ట్సే ఫేమస్. అన్ని హ్యాండ్ క్రాఫ్ట్సే ఉన్నాయి. కాస్ట్లు కూడా ఎక్కువే ఉన్నాయి, ఎందుకంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ కాబట్టి. సో ఇవన్నీ కొంతసేపు చూసేసి మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. చాలా ఉన్నాయి షాపింగ్ చేయడానికి. ఇంకా మేము కూడా కొన్ని తీసుకున్నాము. ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళకి అనుకూలంగా ఉండేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే చలికి తట్టుకునేలాగా అలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా మేము వెళ్తున్న దారిలో ఇది ఒక బ్రిడ్జ్ లాగా కనిపించింది. ఇదేంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, బీచ్ రివర్ అనమాట. ఇక్కడ దగ్గరలో ఏవో కూరలు అంటాయి, ఇది కాయగూరలు అక్కడ పండించేవి. దానికి చుట్టూ ఉండే తీసేసి అమ్ముతున్నారు. సో ఈ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము మేము. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది, బాగుంది. అండ్ ఈ బీచ్ రివర్ కూడా చాలా ఫేమస్. సో బీచ్ రివర్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇన్వెన్షన్ అనమాట. అలెగ్జాండర్ ది గ్రేట్ 326 BCలో ఇది కనుక్కున్నారనమాట, ఈ బీచ్ రివర్ అనేది. ఈ రివర్ హిమాలయాస్లో స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం 470 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఈ బీచ్ రివర్. అంత పెద్దది, ఆలోచించుకోండి ఇంకెంత ఉంటుందో. సో ఇంకా మేము అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ హాట్ బెలూన్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది పర్ హెడ్ 1500 అనమాట. సో ఒక ఫ్యామిలీ అంతా వెళ్ళొచ్చు, అంటే 4 to 5 మెంబర్స్ ఎక్కొచ్చు లోపలికి. చాలానే ఉన్నాయి ఈ ప్లేస్లో హాట్ బెలూన్స్. ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఉంచుతున్నారు పైన. చాలా పైకి తీసుకెళ్తున్నారు. ఇంకా అక్కడ నుండి ఒక 15 to 20 మినిట్స్ అవగానే ఇంకా తీసుకొచ్చేస్తున్నారు కిందకి. కింద నుండి మనుషులు లాగుతున్నారు అనమాట ఆ తాడులు పట్టుకొని. ఇది హాట్ బెలూన్ అంటే మనకు తెలుసు కదా, కింద నుండి మంట పెడతారనమాట. మంట వల్ల వచ్చే పొగ వల్ల అది పైకి ఎగురుతుంది. ఆ లోపలంతా పొగే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చాలానే ఉన్నాయి ఈ ప్లేస్లో. ఇంకా ఫిల్ చేస్తున్నారు లోపల. ఇదేమో ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది చూడండి, ఇందులో 4 ఉన్నట్టున్నారు. సో ఇది పర్ హెడ్ 1500. ఇవే కాకుండా పారాగ్లైడింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా వీటికంటే అవి చాలా రిస్క్ అనిపించింది. అందులో అయితే ఒక్కొక్కరే ఉన్నారు. ఎవరికైనా తెలియకపోతే మేబీ గైడ్ ఉంటారేమో లోపల. ఇది పైన మౌంటైన్ నుండి వచ్చేస్తున్నారనమాట. సో మేము ఇంకా స్టార్ట్ అయిపోయి ఫైనల్లీ ఇది పంజాబ్లో వచ్చాము. పంజాబ్లో ఈవినింగ్ టీ కాఫీస్ కానీ దిగామన్నమాట ఈ ప్లేస్లో. సో మనాలి నుండి నోయిడా ఒక 10 to 11 hours అలా ఉంటుంది మాకు. మేము ఇక్కడ ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము, వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ అయిందనమాట. మేము మనాలి నుండి పంజాబ్ చండీగఢ్ ఈ రూట్లో వెళ్ళామన్నమాట. చండీగఢ్లో ఫేమస్ మ్యాజిక్ షో ఒకటి ఉంది 10 o'clockకి నైట్ అది. సో అది చూసుకొని వెళ్దాం అనుకున్నాం, బట్ మాకు టైం సరిపోలేదు. ఇంకా అందుకే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.